బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటే తెలుగులో రొమ్ము పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు. సో ఎవరికి బ్రెస్ట్ తీసేస్తారు, మామూలుగా మీరు వినే ఉంటారు మీ రిలేటివ్స్లో కానీ, డిస్టెంట్ రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ బ్రెస్ట్ మొత్తం తొలగించేసేయడం, మాస్టెక్టమీ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత రేడియేషన్, కీమోథెరపీ, ఇంతవరకు మనం ట్రీట్మెంట్ వింటాం. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ దీంతో ఆగదు. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే సర్జరీ వల్ల ఏదైతే మనం తీసేసిన బ్రెస్ట్ని మళ్ళీ తయారు చేయడం, త్రూ ప్లాస్టిక్ సర్జరీ చేయడాన్ని బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటాము. సో ఇది ఎందుకు అవసరం అంటే, చాలామందికి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసి అందరూ క్యాన్సర్ సర్వైవర్స్ బ్రెస్ట్ తీసేసిన తర్వాత వాళ్ళకి లైఫ్ అయితే ఉంటుంది, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎవరికన్నా. సో ప్లాస్టిక్ సర్జరీలో మనం చేసేది కూడా అదే, జస్ట్ ఇయర్స్ని యాడ్ చేయడం కాదు, ఆ ఉన్న ఇయర్స్కి మనం లైఫ్ యాడ్ చేయడం. ఎలా అంటే వీళ్ళు చాలామంది ఎట్లా అంటే వాళ్ళ స్త్రీతత్వాన్ని కొంచెం కోల్పోయినట్టు, ఫెమినిటీని లూజ్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఎప్పుడు చేయించుకోవచ్చు అనేది ఒక చాలా కామన్గా అడిగేది. ఇది సైమల్టేనియస్గా కరెక్ట్గా ప్లాన్ చేసి ఉంటే మనం ఆంకాలజీ టీంతో పాటు డైరెక్ట్ క్యాండిడేట్ అనుకున్నప్పుడు ఇమీడియట్గా అదే టైంలో సర్జరీలో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. లేదు అని అంటే పోనీ ఎవరైనా అప్పుడు చేయించుకోలేదు, ఆప్షన్స్ ఎవరు తెలియలేదు, ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్తో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఎనీ టైం 3 months తర్వాత నుంచి ఎన్ని ఇయర్స్ వరకు అన్నా కానీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. ఒక టైం లిమిట్ అంటే ఏమి ఉండదు. సపోజ్ ఎవరికైనా ఒక 30 years అప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు 30 ఏళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ తీసేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు 50 years 60 years వచ్చాయి, వాళ్ళకి కావాలి అనుకుంటున్నారంటే అప్పుడైనా కానీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు. సో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు? 2-3 కామన్గా చెప్పాలంటే రెండింటికి డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఇంప్లాంట్ బేస్డ్ అండ్ ఇంకొకటి బాడీలో ఉన్న సేమ్ వాళ్ళ టిష్యూనే వాడడం అనేది, అండ్ ఇంకొకటి కాంబినేషన్ టెక్నిక్స్. ఇంప్లాంట్ వాడడం, ఇంప్లాంట్తో పాటు వాళ్ళ బాడీలోని టిష్యూని కూడా వాడడం. ఇంప్లాంట్ వాడడం కూడా రకరకాలు ఉంటుంది. డైరెక్ట్గా అప్పుడే ఇంప్లాంట్ పెడతామా, లేదా కొంతమందికి అక్కడ ఆ స్కిన్ ఎన్వలప్ అనేది బాగా కాంట్రాక్ట్ అయిపోయి ఉంటే ఫస్ట్ ఒక ఎక్స్పాండర్ లాంటిది పెట్టి ఆ స్కిన్ని సైజ్ పెంచిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్కి చేంజ్ చేస్తాం, అది ఒక టెక్నిక్. లేదు అని అంటే బాడీలో ఉన్న టిష్యూ అంటే సపోజ్ బాడీలో ఉన్న కండనే తీసి మళ్ళీ అక్కడ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం. సపోజ్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి పొట్ట లూజ్గా ఉంటే ఆ పొట్ట లాంటి ఫ్యాట్ స్కిన్ ఉన్న స్కిన్ డైరెక్ట్గా పీస్ ఆఫ్ టిష్యూని మనం సర్జరీ ద్వారా తొలగించి మైక్రో సర్జరీ ద్వారా మళ్ళీ అక్కడ సేమ్ అదే రొమ్ముని మనం అటాచ్ చేయడం, లేదా కండనే తిప్పి చేయడం. అట్లాగే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఒకటి మన బ్యాక్ దగ్గర వీప్ మీద ఉన్న కండను కూడా వాడచ్చు, పొట్ట దగ్గర ఉన్న కండను వాడచ్చు, తొడ దగ్గర ఉన్నది, బటక్స్ దగ్గర ఉన్న కండను కూడా వాడచ్చు. సో బేసికలీ ఇవి రఫ్లా ఇట్లాంటి టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఎలాంటి సర్జరీ అవసరం అవుతుంది, సో పేషెంట్ ప్రిఫరెన్స్ని బట్టి, మన డాక్టర్ ఎక్స్పర్టీస్ని బట్టి, చాయిస్ని బట్టి 2 రకాల ట్రీట్మెంట్స్ మనం అనేది డిసైడ్ చేస్తాం. ఇలాంటి వాళ్ళకి ఇదే చేయాలి, ఇదే చేయకూడదని ఏమీ ఉండదు. ఇంకా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్లో అసలు ఏం సర్జరీ లేకుండా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అని అంటే ఇంకొక ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని అంటారు. అంటే వేరే దగ్గర దీనిలో కోత కుట్టు ఏం లేకుండా వేరే చోట ఉన్న ఫ్యాట్ని తీసి దాన్ని కాకపోతే ఒక్కసారిగా చేయలేము, 2-3 సెషన్స్ ద్వారా ఒకసారి కొంత సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంజెక్షన్స్ చేసి మళ్ళీ ఇంకొక 3 months సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఫ్యాట్ని తీసి ఫ్యాట్ని డైరెక్ట్గా ఇంజెక్షన్స్ లాగా చేయడం వల్ల కూడా మళ్ళీ సేమ్ బ్రెస్ట్ పోయిందని మొత్తం మీద రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్లో ఎంతవరకు పడతాయి? దీంట్లో ఒక సర్జరీ అని కాదండి, ఇట్లాగా ఫస్ట్ బేసికలీ ఏంటంటే బ్రెస్ట్ షేప్ తయారు చేయడం, దాని తర్వాత ఫైనల్ స్టేజెస్కి వచ్చేసి నిప్పుల్ ఏరియోలా తయారు చేయడం కూడా ఫైనల్ స్టేజెస్ ఆఫ్ సర్జరీస్ ఉంటుంది.